ప్రస్తుతం ఇవాళ నేను మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఇవాళ నేను ఒక లోకల్ ట్రైన్ ట్రావెల్ అది చేయబోతున్నాను ఇవాళ నేను. హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ మ్యాక్స్వెల్ వ్లాగ్స్. సో ప్రెజెంట్లీ ఇవాళ నేను మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో ఉన్నానండి. సో ఇవాళ మనం ఒక లోకల్ ట్రైన్లో ఇవాళ ట్రావెల్ అయితే చేస్తున్నామండి. ఇవాళ నేను ఇదిగోండి, ఇది మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అండి. మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఏ స్టేషన్ చూసినా మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో ప్రెజెంట్లీ మనకు యాక్చువల్లీ చూస్తే సికింద్రాబాద్ నుంచి అయితే ఈ బోర్డింగ్ అయితే ఉంటుంది మనకు ఈ లోకల్ ట్రైన్. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదండి. సో అక్కడ వేరే ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుందని సో ఆడ నుంచి బోర్డింగ్ స్టాప్ చేసి మనకి మల్కాజ్గిరి నుంచి బోర్డింగ్ అయితే పెట్టారు ఈ లోకల్ ట్రైన్. చూడండి, మొత్తం ఎస్కలేటర్ అన్నీ పెడుతున్నారు. సో చూడండి గాయస్, మనం వచ్చి ఒక ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాము ఏటీవీఎం మెషిన్ నుంచి ఫ్రమ్ మల్కాజ్గిరి టు సిద్దిపేట్. కాస్ట్ వచ్చి 55 రూపీస్ అండి. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చి అండి 77653 ఫ్రమ్ మల్కాజ్గిరి టు సిద్దిపేట్ ఇన్ DEMU లోకల్ ట్రైన్ అండి. సో ఈ ట్రైన్ అవైలబిలిటీ కనుక చూసుకుంటే వెడ్నెస్డే తప్ప ఈ ట్రైన్ మనకు అన్ని రోజులైతే అవైలబుల్ అయితే ఉందండి ఫ్రమ్ మల్కాజ్గిరి టు సిద్దిపేట్. సో ప్రెజెంట్లీ ఇప్పుడు వచ్చి మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో ఉంది, బోర్డింగ్ అయితే మనకు ఉంది. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోతే డైరెక్ట్ మనకు సికింద్రాబాద్ టు సిద్దిపేట ఉంటుంది ఈ ట్రైను. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం అది చూస్తున్నారు, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఎందుకంటే ఇవాళ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ప్రస్తుతం టైం చూడండి, ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో మన ట్రైన్ ఇంకా సిద్దిపేటలోంచి మల్కాజ్గిరికి రాలేదు, దానివల్ల వెయిట్ చేస్తున్నాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే వస్తారని చెప్పారు ఇప్పుడు నాకు. సో మనము ప్లాట్ఫామ్ 3 మీద అయితే వచ్చేసాము ఇప్పుడు. ఇది మన ఛానల్ని ఫ్రమ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ చూస్తున్నారు, మీరు వచ్చి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో మన కనుక డిపార్చర్ టైమింగ్ చూసుకుంటే మనం వచ్చి ఇక్కడ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుండి 10:45 AM ఇన్ ద మార్నింగ్ అయితే బయలుదేరుతున్నామండి. సో ఆల్మోస్ట్ మనం సిద్దిపేట వచ్చి 2 o'clock చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనం ఒక 3 hours 15 minutes జర్నీ అయితే చేస్తున్నాము. సో మనకి సిద్దిపేట వెళ్ళడానికి ఫ్రమ్ మల్కాజ్గిరి సో మార్నింగ్ ఒక ట్రైన్ అవైలబుల్ ఉంది మనకు. ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ 5:45 అయితే ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది మనకు సిద్దిపేట వెళ్ళడానికి. ఇదిగోండి, వాగ్నాన్ లోకోమోటివ్ గూడ్స్ అయితే వెళ్తుంది. మొత్తం లాలా కూడా షెడ్దే లోగో ఇది. సో ఒకసారి టైం చూడండి భయ్యా, ఆల్మోస్ట్ 11:45 అవుతుంది. మన ట్రైన్ ఇంకా సిద్దిపేట నుంచి రాలే అనుకుంటా, లేకపోతే ఏమన్నా డిలే నడుస్తుందా. బాయ్. సో గాయస్, టైం చూడండి 12:25 అండి. ఇప్పుడు దాకా మనం మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అయితే ఉన్నాము. ఇప్పుడు అనౌన్స్ చేస్తారు వస్తుందండి ట్రైన్. యాక్చువల్లీ చూస్తే మనకు 10 o'clock 10:45 11 o'clock ఇక్కడ ట్రైన్ ఉండేది DEMU. మళ్ళీ అది సికింద్రాబాద్ వైపు వెళ్ళింది. మళ్ళీ దేని గురించి వెళ్ళిందో నాకు కూడా తెలియదు. మరి అదే ట్రైన్ వస్తుంది అనుకుంటా. ఇదిగోండి గాయ్స్, ట్రైన్ వస్తుంది చూడండి. చాలామంది అంటున్నారు ఇది సికింద్రాబాద్ వెళ్ళి డీజిల్ ఫిల్ చేసుకుని వచ్చింది అంటున్నారు. మళ్ళీ ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదిగోండి మన DEMU ఫ్రమ్ మల్కాజ్గిరి టు సిద్దిపేట్. సో ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి. సో ఇది వచ్చి 3:3 అండి ఇది, ఎందుకంటే ముగ్గురు ఇట్లా కూర్చోవచ్చు. సో చూడండి గాయ్స్, మనం ఆల్మోస్ట్ 12:35 కదా బయలుదేరుతున్నాము. 1:45 లేట్ అండి. మనము మల్కాజ్గిరి నుంచి బయలుదేరుతున్నాము ఇప్పుడు. సో ఇది వచ్చి ఇటువైపు అండి ఇది. బాయ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. సో ఓవరాల్ మన ట్రైన్ హాల్స్ అయితే ఇచ్చారండి, ఇంక్లూడింగ్ సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్. అండ్ ఒక్కొక్క స్టేషన్కి ఒక్కొక్క 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ఉదయం పుటం బయలుదేరాడిది, మధ్యాహ్నం బయలుదేరుతుందండి. వా సూపర్. సో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా అండి ఈ DEMUలో ఫ్రమ్
మల్కాజ్గిరి లేకపోతే సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు ఇలా డిలే ఎప్పుడున్నట్టు నడిచిందంటే నాకు మీరు కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం వచ్చి మనకు క్యావెలరీ బ్యారెక్స్ అండి. సో ఇది వచ్చి మొత్తం మిలిటరీ ఏరియా. ఆర్కేపురం రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాము. సో ఎప్పుడు మనము ట్రావెలింగ్ చేసేటప్పుడు మనము లోకల్ ట్రైన్ చెప్తాం కదా అండి, డిఈఎంయూ అంటే ఏంది, ఎంఈఎంయూలో చెప్తుంటారు కదా బ్లాగర్స్ మెయిన్లీ, ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా, ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా అని. సో ఇవాళ నేను డిఈఎంయూ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను కదా. సో ఈ డిఈఎంయూ అంటే డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అండి. అదే మనము ఎంఈఎంయూలో ట్రావెల్ చేస్తే మనము మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం అయితే మనం కోచ్ ఖాళీగా ఉంది, ఎక్కుతారని కూడా జనాలు ముందు స్టాప్లో వచ్చింది. ఇదిగోండి అమ్మ కూడా రైల్వే స్టేషన్ కూడా స్కిప్ చేస్తున్నాం మనము. సో ఈ ట్రైన్లో మనకు వాష్రూమ్ కూడా అయితే ఇచ్చారు మనకు, బయో టాయిలెట్ సిస్టమ్. ఇక్కడ చూడండి. ఒక సూపర్ అన్న టర్నింగ్ చూసుకోండి. సో గాయ్స్ మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చాం మనము క్యావెలరీ బ్యారెక్స్ అండి. స్టేషన్ కూడా వచ్చేసి విబి. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. సో చూడండి గాయ్స్ మనం వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా. చూడండి అల్వాల్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనము. సో మనకు మనోహరాబాద్ జంక్షన్ దాకా మనకు డబుల్ లైన్ ట్రాక్ అయితే ఉంటుందండి. సో ఎప్పుడైతే మనము మనోహరాబాద్ జంక్షన్ క్రాస్ అవుతాం కదా, ఒక రైట్ డైవర్షన్ తీసుకుంటాం కదా, సో అక్కడ నుంచి మనకు సింగిల్ లైన్ ట్రాక్ అయితే ఉంటుంది. ఇదిగోండి గాయ్స్ మనమైతే వచ్చాము బొలారం రైల్వే స్టేషన్ కూడా వచ్చి BOM అండ్ ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే అసైన్ చేశారు. పక్కన ఏమో ప్యాసింజరేజ్ ట్రైన్ అయితే ఉంది. ఇది కాచిగూడ టు నిజామాబాద్ కరీంనగర్ అయితే వెళ్తుంది. ఇదిగోండి మనం వచ్చాం, బయలుదేరుతున్నాం కూడా.
పోలవరం రైల్వే స్టేషన్ నుండి పక్కన వ్యాగ్నార్ లోకోమోటివ్ అయితే పెట్టారు చూడండి. ఈ ఇల్లు చూడండి గాయస్, బాబా బాబా ఒక రేంజ్లో ఉంది ఇల్లుతో. అండ్ గాయస్ మాటల్లోనే మనం వచ్చేసాము గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ అండి. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ మనమైతే బయలుదేరాం భయ గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు మనం సిద్దిపేట వెళ్ళడానికి అట్లీస్ట్ 3-3:30 అయితే ఎట్లనే అవుతుందండి. ఎందుకంటే మనము 1:45 బయలుదేరాం, డిలే అయితే బయలుదేరాము మల్కాజ్గిరి నుంచి. ఇప్పుడు సిద్దిపేట వెళ్ళడానికి ఎట్లనో 3 లేకుంటే 3:30 అయితే అవుతుంది. రెడ్ సిగ్నల్ వేసిండు. సో ఎవరికైనా మనకు ఫ్రమ్ కాచిగూడ టు కరీంనగర్ ఈ లోకల్ ట్రైన్ ఎవరికి వీడియో కావాలంటే మీరు నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. ఆ బ్లాగ్ కూడా మనం చేద్దాము. ఎందుకంటే చాలామందికి చూడండి కరీంనగర్ వెళ్ళాలంటే మనకు ఆల్మోస్ట్ బస్సులో 300 రూపీస్ 350 రూపీస్ అవుతుంది. అదే మన ట్రైన్లో వెళ్ళాలంటే చాలా తక్కువ అవుతుంది మనకి. సో ఎవరికి ఆ జర్నీ కావాలంటే ఫ్రమ్ కాచిగూడ టు కరీంనగర్ నాకు మీరు కమెంట్స్ అనేది కమెంట్ చేయండి. ఆ వీడియో కూడా మనం చేద్దాము. అండ్ ఎందుకంటే గాయస్ మనమైతే వచ్చాము మేడ్చల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి MED. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. మనకు మేడ్చల్ నుంచి అండి లింగంపల్లి ఇంకా ఫలక్నామా వెళ్ళడానికి మనకు ఇక్కడ నుంచి MMTS ట్రైన్ అయితే అవైలబుల్ అయితే ఉంది మనకు. సో ఇది వచ్చి ఇటువైపు మేడ్చల్ రైల్వే స్టేషన్. దాన్ని చూడండి గాయస్ మనమైతే బయలుదేరుతున్నాము మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి.
అండ్ గైస్ చూడండి, మనమైతే వచ్చాము మనోహరాబాద్ జంక్షన్. సో ఇక్కడ స్టేషన్ కూడా వచ్చి ఎంఓబి. ఇక్కడ కూడా 1 minute హాలిడే ఇచ్చారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కథ సెండ్ చేశారు మన ట్రైన్. గైస్ మనం వచ్చాము, మేము బయలుదేరుతున్నాం కూడా మనోహరాబాద్ జంక్షన్ నుండి. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక రైట్ డైవర్షన్ అయితే తీసుకోబోతున్నాము. అండ్ ఇది చక్కగా వెళ్తే ఇది వచ్చి మనకు వైఆర్ నిజామాబాద్, ఆదిలాబాద్ అయితే వెళ్తుంది ఈ రూట్. ఇదిగోండి కనిపిస్తుందా, మనం ఇప్పుడు ఒక రైట్ డైవర్షన్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి మొత్తం సింగిల్ లైన్ ట్రాక్ అండి మనకు. బాబా ఈ వ్యూ చూడండి, అబ్బా సూపర్ సూపర్ అద్దరింది, నెక్స్ట్ లెవెల్. ఇఫ్ ఇన్ కేసు మీరు సిద్దిపేట బయలుదేరుతుంది అనుకున్నాండి ఈ లోకల్ ట్రైన్, వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకోండి. ఎందుకంటే ఒక్క ప్లాట్ఫామ్లో ఏం అమ్ముతలేరండి, వాటర్ లేదు, స్నాక్స్ లేదు, ఏం లేదు అసలు. సో వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చేసుకోండి. సో ఈ రూట్లో చూడండి, ఇంకా మనకు ఎలక్ట్రిఫికేషన్ అయితే కాలే ఇప్పుడు. సో అందుకోసం డీజిల్ ఈ లోక్ అయితే నడుస్తుంది. సో నాతో ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. అండ్ ఇదిగోండి గాయస్, మనమైతే వచ్చాము నాచారం రైల్వే స్టేషన్ అండి. సో ఇక్కడ కూడా మనకు 1 minute హాలిడే తెచ్చారు. ఈ ప్లాట్ఫామ్లో ఎవరు లేరు, మొత్తం ఖాళీ ఉంది. సో మనమైతే బయలుదేరాము నాచారం రైల్వే స్టేషన్ ఉంది. సో జనాలు అయితే ఇక్కడ దిగేశారు. సో చూడండి గాయస్, మనం ఆల్రెడీ మన స్కెడ్యూల్ టైం 2 o'clock కదా సిద్దిపేట చేరాలా. సో ఆల్రెడీ మనము క్రాస్ కూడా అయిపోయినాము. ఇప్పుడు చూసాం మనము సిద్దిపేట ఎప్పుడైతే మనం రీచ్ అవుతామని. అబ్బా మళ్ళీ ట్రైన్ ఆపేసిండు, రెడ్ సిగ్నల్ మళ్ళీ. సో నేను నా వచ్చే అప్కమింగ్ జర్నీస్ అండి. సో ఇప్పుడు నేను సబరి ఎక్స్ప్రెస్ బ్లాగ్ అయితే చేసాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే చాలామంది మన హైదరాబాద్ నుంచి కేరళకి అయితే బయలుదేరుతుంటారు. త్రిశూర్ రైల్వే స్టేషన్, అక్కడ నుంచి డివైన్ సెంటర్ ఉంది కదండి, పోటా రిట్రీట్. సో చాలామంది అయితే రిట్రీట్కి అయితే వెళ్తుంటారు. సో నేను అనుకుంటున్నా ఆ జర్నీ కూడా చేద్దామని, ఎందుకంటే మన హైదరాబాద్లో చాలామందికి అయితే ఉపయోగం పడుతుంది ఆ జర్నీ. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైతే ఆ జర్నీ కావాలంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో మనమైతే ఆ జర్నీ కూడా చేసాము. ఓకే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు, స్టార్ట్ అయిపోయింది మళ్ళీ.
అండ్ ఇదిగోండి గాయస్ మనమైతే వచ్చాము గజ్వెల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి GJWL. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ఒకటి 2 సైడ్స్ ప్లాట్ఫామ్ అయితే ఉంది, ఇటువైపు అటువైపు అంతే. మనమైతే బయలుదేరుతున్నాము గజ్వెల్ రైల్వే స్టేషన్ నుండి. మన కోర్స్ పొజిషన్ చూడండి, ఇటువైపు కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఒక 5గురు అయితే ఉండే మల్కాజ్గిరి నుంచి. ఇప్పుడు మన కోచ్లో ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ. సో ఈ రూట్ వచ్చి ఇలా సిద్దిపేటకి వెళ్తుంది అనుకుంటా. ఈ రూటు చూడండి, బస్సు కూడా వెళ్తుంది. వ్యూ అద్దరింది బాబా, సూపర్ వ్యూ. ఇదిగోండి మన ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి. ఇదిగోండి గాయస్ మనమైతే వచ్చాము కోడకండ్ల రైల్వే స్టేషన్కి. బట్ చూడండి అసలు రైల్వే స్టేషన్ కనిపిస్తుందా? రే చిన్నగా ఉంది, ఒక రూమ్ అంతే. మళ్ళీ జనాలు ఇక్కడ నుంచి ఎక్కితే మళ్ళీ టికెట్ ఏడా తీసుకుంటారు? ఆ గ్లాసెస్ చూడండి, మొత్తం గ్లాసెస్ కూడా ఇరిగింది. అదిగోండి చూడండి. సరే మనం వచ్చాం, బయలుదేరుతున్నాం కూడా కోడకండ్ల రైల్వే స్టేషన్ నుండి. మొత్తం ఆర్టే ఇక్కడ లోపల కూడా. సో ప్రస్తుతం మన ట్రైన్ వచ్చి 2 hours 5 minutes లేట్ అండి. సో మంచిగా నేను వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాను, సేఫ్టీ సైడ్ అనుకున్నా దొరుకుతుందని. బట్ ఒక్క స్టేషన్లో బాటిల్స్ కూడా ఏం అమ్ముతలేదు. అది కూడా 2 o'clock అవుతుంది, అన్నం తినడం కూడా ఏం లేదు. డైరెక్ట్ ఉట్టి నీళ్ళే తాగుతున్నా నేను. హోప్ఫుల్లీ సిద్దిపేటలో ఏమన్నా ఉంటే ఏమన్నా తీసుకోవచ్చు మనం తినడానికి. సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము లగ్దారం రైల్వే స్టేషన్ అండి. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. సో దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే మనము దుద్దిడ రైల్వే స్టేషన్ వెళ్తున్నాము. దాని తర్వాత మనం సిద్దిపేటకి అయితే వెళ్తున్నామండి. సో ప్రజెంట్లీ టైం చూడండి, జస్ట్ 5 minutes ఉంది 3 o'clockకి. ఏదో ఒక కొత్తగా రైల్వే స్టేషన్ అయితే స్టార్ట్ చేశారు, బట్ పేరు అయితే పెట్టలే ఇప్పుడు దాకా. చూడండి మొత్తం స్టేషన్ మొత్తం ఖాళీ. ఆ ఎల్లో బోర్డు చూడండి, మరి ఏం పేరు పెట్టబోతున్నారో తెలియదు నాకు కూడా. చాలా సూపర్గా ఉంది చూడండి ఈ వ్యూ.
అండ్ ఇదిగోండి గాయస్ మనమైతే వచ్చాము దుద్దిడ రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి DDDA అండ్ ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. స్టేషన్ కోడ్ వచ్చి సూపర్ ఉంది, DDDA. సో ఒకసారి ప్రస్తుతం టైం చూడండి. సో ఆల్మోస్ట్ 3:20 అవుతుంది. ఇంకెందుకో డౌట్ 3:30 బయలుదేరి మనం వెళ్తామా సిద్దిపేటకి అని అనుకుంటున్నాను నేను. భయ్య మనమైతే వచ్చేసాము. మన డెస్టినేషన్ సిద్దిపేట్. స్టేషన్ కోడ్ వచ్చి SDPT. సో గాయస్ మనమైతే వచ్చేసాము సిద్దిపేట రైల్వే స్టేషన్ అండి. సో చూడండి, మనము 2 o'clock రావాల్సిందే, మనము 3:30 అనుకోండి. సో 1 hour 30 minutes డిలే అండి. అండ్ 112 kilometers ట్రావెల్ అయితే చేశాము. సో గాయస్ ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? మనం వచ్చి మల్కాజ్గిరి నుంచి సిద్దిపేట అయితే ట్రావెల్ అయితే చేశాము ఈ DEMU ట్రైన్, లోకల్ ట్రైన్లో. సో సిద్దిపేట నుంచి ఎవరైతే ఈ వ్లాగ్ చూస్తున్నారో మీకు ఈ జర్నీ ఎలా అనిపించింది నాకు మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ జర్నీ నచ్చిందంటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఛానల్కి హైప్ అయితే ఇవ్వండి. సో హైప్ అంటే మనకు ఒక పాయింట్ వైజ్ బేస్ అండి. ఆ పాయింట్స్ మీకు ఎంత అయితే పాయింట్స్ ఇస్తారో మందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే హైప్ అయితే ఇవ్వండి. అండ్ మన జర్నీ ఇక్కడే ఎండ్ అయితే చేస్తున్నామండి. అండ్ ఈ వ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ అండ్ బై.